ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారని తెలియజేస్తున్నారు. వారందరికీ మా ప్రత్యేకమైన ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాగే ఈ పరిచర్యను ప్రేమించి మీ వంతు ఆర్థిక సహకారం అందిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా మా ఈ పరిచర్యల తరపున మీకు అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరి కోసం మేము క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిశ్చయంగా దేవుడు నమ్మదగిన దేవుడు. తన ఘనమైన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను దేవుడు మరిచిపోడు. ఆయన మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయము కలిగిన దేవుడు, నీతి కలిగిన న్యాయాధిపతి. కాబట్టి తప్పక దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించగలరు. అలాగే సమస్త విధములైన మేలులను మీ ఎడల దేవుడు విస్తరింపచేయగలడు. ప్రియులారా, అలాగే ఈ పరిచర్య నూతనంగా ఈ దినం వీక్షిస్తున్న వారికి కూడా మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు క్రమం తప్పకుండా వీక్షించండి. అలాగే వాక్యానుసారముగా జీవించటానికి ప్రయత్నించండి. విన్న వాక్యం విన్నట్లుగా వదిలివేయకుండా ఆ వాక్యములో దేవుడు మనతో ఏదైతే చెయ్యమని మాట్లాడతారో దానికి లోబడటం ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి కారణమవుతుంది. వాక్యం విని మనం సరిదిద్దుకోకపోతే, ఆ ప్రకారం జీవించకపోతే విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలి అని మనం చేస్తున్నాను. అలాగే ప్రతిదినం క్రమం తప్పకుండా వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మన దేవుడు కనుపాప వలె మనలను కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా మనల్ని తోడుండి కాపాడే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి. పట్టుదలతో, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు చేసే కార్యాలు మీరు అనుభవించగలుగుతారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ప్రియులారా, ఇక్కడ అపోల్లో కొరింథులో ఉన్నాడు. అపోల్లో ఒక మంచి టాలెంటెడ్ విద్యావేత్త, లేఖనముల యందు ప్రవీణుడు అని 18వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. అపోల్లో ఇప్పుడు కొరింథులో ఉన్నప్పుడు, ఎఫెసులో ఉన్నప్పుడు ప్రిస్కిల్లా, అకుల అపోల్లోను చేర్చుకొని పౌలు దగ్గర వారు నేర్చుకున్న అనేక ఆత్మీయ విషయాలు అపోల్లోకు వారు నేర్పించారు. పౌలు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడో, ఎటువంటి ఆత్మీయత కలిగి సేవ చేస్తూ ఉన్నాడో, ఆత్మలో ఎటువంటి తీవ్రత ఉందో, ఆత్మలో ఎటువంటి శక్తి ఉందో, అది అకుల, ప్రిస్కిలా అనే ఈ దంపతులు చూశారు. వీరు దానిని నేర్చుకున్నారు. కాబట్టి వీరు పౌలును వెంబడించడం ప్రారంభించారు. ప్రియులారా, ఆత్మీయులైన దైవజనులను వెంబడించేవారు ఆత్మీయులుగా మార్చబడతారు. ప్రార్థనాపరుడైన దైవజనునితో సహవాసం చేసేవారు ప్రార్థనాపరులుగా మార్చబడతారు. వేషధారులతో సహవాసం చేసేవారు వేషధారులుగానే మారుతారు. మీ ఆత్మీయ జీవితంలో మీకు రోషం లేకపోతే, శక్తి లేకపోతే, మీరు అనుసరిస్తున్న ఆ వాక్య విధానములో ఏదో లోపం ఉంది అని దాని అర్థం.
అందుకే ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా అపోల్లో అనే ఆ దైవజనుడిని చేర్చుకొని చాలా విషయాలు నేర్పించాల్సి వచ్చింది ఆయనకి. ఆయన లేఖనముల యందు జ్ఞానములో ప్రవీణుడే కానీ ఆత్మీయ జీవితంలో ప్రవీణుడు కాదు. అంటే చదువుకున్న వాళ్ళందరూ ఆత్మీయులు కాలేరు, జ్ఞానవంతులందరూ ఆత్మీయులు కాలేరు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ఎవరైతే లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించటానికి తమ మనస్సును పూర్తిగా అప్పగించుకొని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని శక్తిని పొందుకొని దేవుని ఆత్మ నడిపింపును గ్రహించిన వారై దేవునికి లోబడి ఎవరైతే జీవిస్తారో ఆ ఆత్మీయ జీవిత విధానం అది ఒక ప్రత్యేకమైనది. ప్రియులారా, లోకంలో అనేక మంది దైవజనులు సేవ చేస్తూ ఉండొచ్చు, అనేక మంది సువార్తను ప్రకటిస్తూ ఉండొచ్చు, అనేక మంది జ్ఞానవంతులుగా ఉండొచ్చు, అద్భుతమైన స్పీచ్ ఇవ్వగలిగిన వర్తమానికులు కూడా అవ్వచ్చు. కానీ ఆత్మీయ జీవితమును గురించిన అవగాహన లేని వారై ఉండవచ్చును అపోల్లో లాగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలియని దారిని ఏ దైవజనుడు ఇంకొకరికి నేర్పించలేరు. కాబట్టి ఆత్మీయ విషయములు నేర్చుకునే విషయముల్లో మనమందరము చిన్న పిల్లల వలె ఎప్పుడు క్రీస్తు పాదముల యొద్ద కూర్చోవటం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థనలో అనేక విషయాలు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. పౌలు దేవుని దగ్గర నేర్చుకున్నాడు. అందుకే పౌలు ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. కొరింథీ పత్రికలోనే వ్రాస్తాడు అన్నమాట. నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్నాను అంటే నేను క్రీస్తు దగ్గర నేర్చుకుంటున్నాను, క్రీస్తులాగా నడవాలి అని. కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. మీరేం చేయాలంటే నాలాగా నేను ఎలాగ మాదిరికరంగా మీ ముందు జీవిస్తున్నాను, ఎలా ప్రార్థన చేస్తున్నాను, ఎలా దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నాను, ఎలా దేవుని ఆత్మకు లోబడుతున్నాను, ఎలా ఆత్మీయ విషయాలు నేర్చుకుంటున్నాను, ఎలా పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాను, ఎలా ఆత్మ వరములు కలిగి ఉన్నాను, ఎలా ఆత్మ ఫలములు కలిగి ఉన్నాను, ఏ రీతిగా నేను దేవుని సేవను దేవుని చిత్తానుసారంగా చేస్తున్నాను, ఇవన్నీ మీరు నేర్చుకోండి అంటున్నాడు. కొరింథీ పత్రికలోనే వ్రాస్తూ 2వ అధ్యాయంలో అంటాడు, జ్ఞానయుక్తమైన మాటలు నేను చెప్పట్లేదు, దేవుని శక్తిని కనపరిచే మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను అని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు. అలా అకుల్లా ప్రిస్కిల్లాలు అపోల్లోకి అనేక విషయాలు నేర్పించారు. తర్వాత అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిన విషయాలు ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. అదేంటంటే పౌలు ఆ పై ప్రదేశాలు అంటే ఎఫెస్సు మొదలైన ఆ ప్రదేశాలన్నీ సంచరించిన తర్వాత ఎఫెస్సుకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా. చూడండి, శిష్యులుగా మారారు. అపోల్లో సేవలో వీరందరూ రక్షించబడిన వారు అయి ఉండవచ్చు. అపోల్లో ద్వారా దేవుడు ఆత్మలను రక్షించినాడు, కానీ ఆత్మీయ లోతులలో విశ్వాసులు లేరు. వారి జీవితాలన్నీ పైనే ఉన్నాయి. ప్రియులారా, భూలోకంలో కూడా చాలామంది కొన్ని సంఘటనలను బట్టి దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు, కొన్ని మాటలను బట్టి దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు. అంతటితో ఆగిపోయిన ఆత్మీయ జీవితం సరి అయినది కాదు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడాలి, దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా మీరు మారాలి. అందుకే పౌలు అడుగుతున్నాడు వాళ్ళని ఒక ప్రశ్న, మీరు విశ్వసించినప్పుడు మీరు దేవుని నమ్మారు, బాగానే ఉంది, విశ్వాసులుగా ఉన్నారు, శిష్యులుగాను ఉన్నారు, జ్ఞానాన్ని బాగా నేర్చుకున్నారు, బాగానే ఉంది, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందే అనుభవంలో లోకంలో రకరకాలైన వాదనలు ఉన్నాయి. వాదనల వల్ల ఉపయోగం లేదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి శక్తిని అనుభవించటం వలన ఉపయోగం. కొన్ని ఆత్మీయ విషయాలు ఎవరైనా మనతో చెప్పినప్పుడు బట్ మనం ఈజీగా నెట్టేయకూడదు. అది ఏమిటి, అలా మనం పొందుకోవచ్చునా, అలా మనం నేర్చుకోవచ్చునా, అలా మనం జీవించవచ్చునా అని ఆశ కలిగి
ఆలోచించి ఆ అనుభవాన్ని నేర్చుకొని దానిలో ఎటువంటి శక్తి ఉన్నదో తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మను మీరు పొందారా విశ్వసించినప్పుడు? పౌలు అడుగుతున్న ప్రశ్న. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న విశ్వాసులైన మిమ్మునందరినీ కూడా దేవుడు ఇదే లేఖనాన్ని మన ముందు పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని నమ్మారు, ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది. మీరు దేవునిని నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అంటే దేవునిని విశ్వసించిన వారు పరిశుద్ధాత్మను పొందే అనుభవంలోనికి నడిపించబడాలి. ఆ మెట్టు దాకా మన ఆత్మీయ జీవితం వెళ్ళాలి. ప్రియులారా, మేము దేవుని నమ్ముకున్నప్పుడు మాకు మా పితరులైన దైవజనులు ఏమి నేర్పించేవారంటే, మీరు దేవుని స్వరం వినాలి అని నేర్పించేవారు. దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు కూర్చొని ప్రార్థన చేయండి. ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయండి. ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేయండి. మీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయండి. నువ్వు పాపాలు దాచిపెట్టి ప్రార్థన చేస్తే నువ్వు దేవుని దృష్టిలో వేషధారిగానే ఉండిపోతావు. నీ పాపాలన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ ప్రతి పాపమును బట్టి నువ్వు చేసిన కార్యాలు, నీ చూపులు, నీ మాటలు, నీ తలంపులు ప్రతిదీ దేవుని దగ్గర ఒప్పుకొని నిన్ను సరి చేసుకొని మారు మనసు పొంది దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నట్లుగా దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకుంటే మీ పాపములన్నీ క్షమించబడితే దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ విషయం దేవుడు మీకు ఒక వాగ్దానం ఇస్తాడు. మీ పాపములు క్షమించబడ్డవి అని, లేక నువ్వు రక్షణ పొందావు అని దేవుడు నీతో మాట్లాడతాడు, ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం మీరు పొందుకొని, ఏది బైబిల్ తెరిచి నాకు ఈ వాక్యం వచ్చిందని చెప్పడం కాదండి, దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. కొంతమంది దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్ అంటారు. ఎలా మాట్లాడాడమ్మా అని నేను అడుగుతాను. అప్పుడు వాళ్ళు అంటారు, మేము ప్రార్థన చేసుకొని బైబిల్ తెరిచామండి, దేవుడు ఇలాగా ఈ వచనం నాకు చూపించాడు. బైబిల్ అలా తెరిస్తే ఈజీగా ఎన్నో వాగ్దానాలు వచ్చేస్తాయి, కానీ అవన్నీ నీ జీవితంలో నెరవేరవు. ఎందుకంటే అవి దేవుడు ఇచ్చినవే, కానీ నీకంటూ ఇచ్చినవి కాదు. వాక్యము లేఖనాన్ని రెండు పదాలతో పోల్చి చెప్పారు ప్రియుల. ఒకటి లోగోస్, రెండవది రేమా. లోగోస్ అంటే వ్రాయబడిన వాక్యం, అంటే మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. ఇది లోగోస్. నువ్వు ప్రార్థన చేసుకొని బైబిల్ తెరిస్తే నీకు వచ్చేది లోగోస్, అంటే ప్రపంచంలో అందరికీ దేవుడు ఇచ్చిన వాక్యం అది. దానిలో ఆ లోగోస్ అనే వ్రాయబడిన వాక్యం రేమా అనే వాక్కుగా మారాలి. అంటే నీకు దేవుడు ఇచ్చే వాక్కుని రేమా అంటారు. ఆ రేమా వాక్కుగా మారినప్పుడు అది నీ జీవితంలో నెరవేరటం మీరు చూడగలుగుతారు ప్రియులారా. అందుకే ఆత్మీయ అనుభవాలు మనం నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నాకు నచ్చిన దారిలో నాకు ఎట్లాగే ఉంటాను, దేవుడు నాతో మాట్లాడాడు, నాకు అన్నీ తెలుసు, ఇలాంటి స్వభావంతో ఉన్న వ్యక్తిని ఎవరు బాగు చేయలేరు. ఆ వ్యక్తికి ఎవరు ఏమీ కూడా నేర్పించలేరు. నేర్పించాలని ప్రయత్నించినా వినే మనసు లేదు కదా. ఇప్పుడు తోటి వారు చెప్తే వినని వ్యక్తులు దేవుడు చెప్తే వింటారా చెప్పండి? ఇంకా అటువంటి వారు పూర్తిగా దేవుని దర్శనాన్ని పోగొట్టుకుంటారు, దేవుని స్వరాన్ని పోగొట్టుకుంటారు, దేవుడు నడిపించాలనుకున్న దారిని పోగొట్టుకుంటారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా మన మనస్సును మెత్తనితోగా, వినేదిగా, విధేయత కలిగినదిగా, లోబడేదిగా నడుచుకుంటూ ఉండటం మనకు చాలా మేలు ప్రియుల. ముఖ్యంగా దైవజనులు మనల్ని హెచ్చరించినప్పుడు వారి నోటి నుండి మనతో మాట్లాడేలాగా మనం లోబడేవారుగా ఉండాలి. స్వేచ్ఛను దైవజనుడికి ఇవ్వాలి మనం. కొన్నిసార్లు కొంతమంది సేవకులు చెప్పిన వినరు, ఎదురు చెప్తారు ఏమంటే. అలా ఎదురు చెప్పే వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేసేది. అందుకే ఇతనికి సంబంధించి దేవుడు ఏదన్నా నేర్పించాలి అని ప్రయత్నించి ఏదన్నా ఒక్క వాక్యం అలా మాట్లాడితే వెంటనే ఈయన రివర్స్లో మాట్లాడేస్తాడు. అట్లా కాదండి, నాకు తెలుసండి అంటే దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తి తిరుగుబాటు స్వభావం కలిగినోడు, వీడు విధేయత కలిగినోడు గానే కాదు. వాడికి నచ్చితేనే లోబడతాడు, వాడికి నచ్చలేదనుకో అసలు వెంట. దేవునికి నచ్చినట్లు మనం ఉండాలా, మనకు నచ్చినట్టు దేవుడు ఉండాలి. ఎవరికి నచ్చినట్టు ఎవరు ఉండాలంటే ఎవరి మాట ఎవరు వినాలి. మన మాట దేవుడు వినాలా, దేవుని మాట మనం వినాలా. కాబట్టి ప్రియులారా, ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. మా సేవకులు మాకేం నేర్పించారంటే, నీ పాపములన్నీ దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు,
దేవుడు నీ పాపములు క్షమించినట్లయితే, నీ పశ్చాత్తాపము యథార్థమైనది అయితే, నువ్వు లోతుగా నీ హృదయాన్ని త్రవ్వుకొని నీ లోపల ఉన్న ప్రతి పాపమును నువ్వు బయటకు తీసుకొని వచ్చి యేసు రక్తంలో కడగబడి మారు మనస్సు పొంది వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. దేవుని స్వరం నువ్వు వింటావు. ఇలాగూ మా పితరులు, మా తల్లిదండ్రులు లేక మా దైవజనులు మాకు నేర్పించిన అనుభవాలు. కాబట్టి మేము అలాగ ప్రార్థన చేసేవాళ్ళం. అట్లా కొన్నిసార్లు గంటల తరబడి దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని ప్రతిమాడుకుంటూ ఉండేవారు, నేర్చుకునేవారు. అలాగూ దేవుని స్వరం వినటానికి నాకు సంవత్సరం పట్టింది ప్రియులారా. నేను మారు మనసు పొందిన తర్వాత వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఈ సంవత్సర కాలంలో దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని స్వరం వినటానికి ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభువా, నా పాపములు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను ఈ రక్తంలో కడుగయ్యా, నేను నీ కుమారుడిగా నన్ను అంగీకరించు, నువ్వు తండ్రివైతే నన్ను చేర్చుకుంటావు కదా, నాతో మాట్లాడుతావు కదా, నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డను కదా. దేవుని సన్నిధిలో నేను ఇలా ప్రార్థన చేసేవాడిని. సంవత్సరం తర్వాత దేవుడు స్వరము ద్వారా నా కుమారుడు జాన్ వెస్లీ అని నన్ను పేరుతో పిలవటం నేను విన్నాను. ఇవి మాకు సేవకులు నేర్పించిన ఆత్మీయ అనుభవాలు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ నేర్పిస్తున్న ఆత్మీయ అనుభవం ఏంటంటే, మీరు విశ్వసించిన వారు అయితే మీరేం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అదే మీ విశ్వాసానికి గుర్తు. అంటే వారి ఆత్మీయ జీవితాన్ని పౌలు ఏ మెట్టులోనికి తీసుకుని వెళుతున్నాడంటే, పరిశుద్ధాత్మతో మీరు నింపబడేంత లోతుల్లోనికి మీరు వెళ్ళాలి. అది పౌలు వారిని నడిపిస్తున్న విధానం. కొన్నిసార్లు ఇలా ఎవరైనా చెప్పాను అనుకో, కొంతమంది అంటారు, అదేంటండి మేము నమ్మినప్పుడే దేవుని ఆత్మతో నింపబడ్డాం. నేను నింపబడ్డాను అని నువ్వు అనుకుంటే ఇంక నువ్వు దేవుని ఏం అడుగుతావు? ఇంకా నువ్వెలా పరిశుద్ధాత్మతో నింపబడతావు? ఆ అనుభవాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టే కదా. దేవుని స్వరం వినినంత మాత్రాన కూడా దేవుని ఆత్మతో నింపబడినట్లు కాదు. ఇది నా వ్యక్తిగత అనుభవంలో నుండి నేను చెప్తున్నాను ప్రియుల. నేను మారుమనస్సు పొందిన తర్వాత దేవుని స్వరం వింటూ ఉన్న కాలంలో కూడా పరిశుద్ధాత్మతో నేను నింపబడలేదు. ఒకసారి కొంతమంది వేరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో నేను విపరీతంగా వాదించేవాడిని. భాషలో అవిశ్వాసులకే సూచకం బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మతో మేము నింపబడకుండానే ప్రార్థన చేస్తున్నామా, పరిశుద్ధాత్మతో నింపబడకుండానే నమ్ముతున్నామా అని యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో వారు దేవుని ఆత్మను కలిగిన వారే, వారు అలాగ అంగీకరించగలుగుతారు, లేకపోతే లేదు. ఇలాంటి రిఫరెన్స్లన్నీ చూపించి నేను మాట్లాడేవాడిని. అయితే ప్రియులారా, ఒకరోజు దేవుడే స్వరం ద్వారా నాతో మాట్లాడాడు. నా కుమారుడా వెస్లీ, నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా అని నువ్వు దేవునిని అడుగు అని దేవుడు నాతో చెప్పటం నా చెవులారా నేను విన్నాను ప్రియులారా. దేవుని ఎదుట ఆనబెట్టి వాస్తవంగా నా జీవితంలో ఏదైతే జరిగిందో అది నేను మీతో చెప్తున్నాను. దేవుడు నాతో చెప్పిన మాట అది. నేను దేవుని స్వరం వింటూ ఉన్న కాలంలో, దేవుని చిత్తానికి అప్పగించుకొని నడుస్తూ ఉన్న కాలంలో దేవుడు నాతో చెబుతున్న మాట, వెస్లీ నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా అని నువ్వు దేవునిని అడుగు అని దేవుడు నాతో చెప్పారు. అదే ఇప్పుడు ఇక్కడ పౌలు భక్తుడు అడుగుతున్నాడు. మీరు విశ్వసించారు, పరిశుద్ధాత్మను పొందారా, అనుభవానికి మీరు వచ్చారా అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి విశ్వాసము కలిగిన వారు ఆ మెట్టులో ఆగిపోకూడదు. ఒక మాట చెప్తాను, ఆత్మీయ జీవితంలో లోతులలో అనేక అనుభవాలు ఉన్నాయి. అది బైబిల్లో వ్రాయబడిన ఏ ఒక్క అనుభవమో అది వద్దు అనుకునేది కాదు, ఇప్పుడు జరగదు అని వదిలేసేది కాదు. బాగా గమనించండి. అవిశ్వాసంతో ఇప్పుడు కాదండి, ఇప్పుడు అట్లా లేదండి అని నువ్వు వదిలేయద్దు ఏ అనుభవాన్ని కూడా. రెండవది, విశ్వాసముతో దేవుని ఆత్మతో నింపబడటానికై, లేక దేవుని స్వరం వినటానికై, దేవుని వరములు పొందుకోనటానికై మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకు ఆ కృపనిస్తాడు. అందుకే పౌలు అడుగుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, 2వ వచనం, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. చూసారు, వీరికి అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి వీళ్ళకి ఏమీ తెలియకపోయింది. ఎందుకంటే అప్పుల్లోకి అనుభవం లేదు. కొరింథులో విశ్వాసులకు అనుభవాన్ని అప్పుల్లో నేర్పించలేకపోయాడు. ఒక దైవజనుడు
ఏదైనా ఆత్మీయ అనుభవాన్ని తను పొందుకోకపోతే ఆయనను వెంబడించే విశ్వాసులందరూ ఆ అనుభవాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. అందుకే బైబిల్లో ఒక మాట, ఒకని విధేయత అనేకులను విధేయులుగా చేస్తుందట, ఒక్కని అవిధేయత అనేక మందిని అవిధేయులుగా చేసేస్తుందంట. ఈ దైవజనుడు ఒప్పుకొనక ఈ విషయాన్ని, అసలు అలా కాదు, అలా పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన అవసరం లేదు అని కానీ ఆయన అనుకుంటే విశ్వాసులందరూ అలాగే ఉండిపోతారు. ఇక్కడ అపోల్లో సేవలో బాప్తిసం పొందారు విశ్వాసులు, రక్షించబడ్డారు, కానీ ఆత్మీయ అనుభవం లేదు. మరి ముఖ్యంగా ప్రియులారా, ఈ దినాల్లో నేను మీతో ఒక మాట చెప్పాలి. చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాము అని వెలుగుదూత ఆత్మతో నింపబడుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి. ఆత్మీయ వివేచన కలిగిన దైవజనులు ఏది వెలుగుదూత ఆత్మయో ఏది దేవుని ఆత్మయో గ్రహించగలరు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అలాగే ఆత్మీయ నేత్రములు తెరవబడిన వారే దేవుని దర్శనాలు చూడగలుగుతారు. ఆత్మీయ వివేచన కలిగిన వారే ఏ ఆత్మతో మనం నింపబడుతున్నాం అనేది గ్రహించగలుగుతారు. ప్రియుల, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాము అంటూనే అనేక మంది ఈ దినాల్లో చాలా దురాత్మలతో నింపబడిపోతూ ఉన్నారు. ప్రియుల, తర్వాత వాళ్ళు చాలా బాధించబడుతున్నారు, పీడించబడుతున్నారు, అనేక రకాలుగా వారు శ్రమను పడటం కూడా నేను చూస్తూ ఉన్నాను. తర్వాత వారిని ప్రార్థన చేసేటువంటి ఆ వెలుగుదూత ఆత్మ నుండి విడిపించడం కూడా నేను జరుగుతూ ఉంది. ప్రియుల, చూడండి, గమనించండి, దేవుడు మనల్ని సరైన దారిలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యములో నడిపిస్తాడు, ఆత్మశక్తిని అనుగ్రహిస్తాడు పాపాన్ని జయించడానికి. అలా ఆడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే 3 కార్యాలు ఏమని రాయబడ్డాయి అంటే, పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. 3 అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేస్తాడు. ప్రియుల, అయితే ఇప్పుడు వీరికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియలేదు, మేము వినలేదు అని చెప్పారు. అంటే ప్రార్థన చేసే వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, దేవుని శక్తి చేత నేను నడిపించబడాలి అనే అనుభవం తను నేర్చుకోలేదు. ప్రియులారిక, అందుకే అపోల్లోను కూర్చోబెట్టి అకుల్లా ప్రిస్కిల్లా చక్కగా నేర్పించాల్సి వచ్చింది. 3వ వచనం, అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పారు. ఇక్కడ బాప్తిస్మంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి యోహాను బాప్తిస్మము, రెండవది అది నీటిలో ముంచబడే బాప్తిస్మం, అది రక్షణ నిమిత్తమై పొందే బాప్తిస్మం. తర్వాత ఆత్మలో పొందుకునే బాప్తిస్మం అనుభవం ఒకటి ఉంది, పరిశుద్ధాత్మతో నింపబడటం. తర్వాత అగ్ని చేత బాప్తిస్మం పొందే అనుభవం ఉంటుంది, నీళ్లలో అగ్నితో బాప్తిస్మం పొందే అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ ఆత్మీయ అనుభవాలు. ప్రియుల, అవన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఎలా పొందుకోవాలనేవి కూడా మనం ఒక్కొక్కటి నేర్చుకోవాల్సి ఉంటుంది. వాక్యంలో వాటి అన్నిటిని గురించిన వివరణ వ్రాయబడింది. ప్రియుల, ఒక వ్యక్తి నీటి మూలంగా జన్మించినప్పుడు అది నీళ్లలో బాప్తిస్మం పొందే అనుభవం. ప్రియుల, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అది ఆత్మలో బాప్తిస్మం పొందే అనుభవం. ఒక వ్యక్తి అగ్నిలో బాప్తిస్మం పొందినప్పుడు, అనగా అతని శరీర క్రియలన్నీ అగ్ని చేత కాల్చబడి శుద్ధి చేయబడట, దేవుని అగ్ని చేత కాల్చబడుట, మండించబడుట. అంటే ఒక నీళ్లలో ఒక వ్యక్తి మునిగి లేస్తే ఎలాగైతే పూర్తిగా తడిసిపోతాడో, అలాగే ఒక వ్యక్తి ఆత్మతో నింపబడిపోయి పూర్తిగా ఆత్మలో తడిచిపోవాలి. తర్వాత అగ్నితో నింపబడి అగ్నితో తడిచిపోవాలి. అగ్ని అంటే శరీర సంబంధమైన అగ్ని కాదండి, దేవుడే అగ్ని బాప్తిస్మాన్ని ఇస్తాడని యోహాన్ భక్తుడు చెప్పాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చెప్పాడు, నా వెనక ఒక వ్యక్తి వస్తాడు, ఆయన నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు అని బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చెప్పాడు. అది యేసు ప్రభువు చేసే కార్యం. ఆ అనుభవాన్ని మనం పొందుకోవలసిన వారుగా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ వీరు అన్నారు, మేము యోహాను బాప్తిస్మమును బట్టి రక్షించబడ్డాం, నీటి బాప్తిస్మమును బట్టి మేము రక్షించబడ్డాం. అంటే యోహాను బాప్తిస్మం ఏమీ నార్మల్ అయింది కాదు, పాపాన్ని గురించి బహు ఖండించి యోహాను బోధించాడు. బాప్తిజం పొందడానికి వచ్చిన వాళ్ళని అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటే నీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. అంటే నీటి బాప్తిస్మం పొందని వ్యక్తి దేవుని ఉగ్రతలో నిలబడతాడు అని దాని అర్థం.
అప్పుడు అడిగారంట, ప్రభు మరి మేమేం చేయాలయ్యా అని అడిగితే అప్పుడు యోహాను చెప్పాడు, మీరు 2 అంగీలు ఉంటే లేని వాడికి 1 అంగీ ఇవ్వండి అన్నాడు. అంటే తోటి వారి ఎడల ప్రేమను కలిగి ఉండండి, సామాన్య ప్రజలకు నేర్పించిన ఒక అనుభవం. రెండవది సుంకర్లు అంటే ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళకి నేర్పించిన అనుభవం ఏంటంటే మీరు లంచాలు తీసుకోవద్దు, మీరు ఎవరి దగ్గర పీడించి డబ్బులు తీసుకోవద్దు. నేను వద్దన్నానండి, వాళ్ళే చేతిలో పెట్టారండి, ప్రేమపూర్వకంగా ఇచ్చిన కానుకండి, అది నీకు అపాయం, అది నిన్ను నాశనం చేస్తుంది, నువ్వు తీసుకోవద్దు అని యోహాను భక్తుడు చెప్పాడు. అక్కడ రక్షించబడాలి అనుకుంటే ఆ డబ్బు తీసుకోవద్దు, అవి తీసుకున్నావు అంటే నీ రక్షణ నువ్వు పోగొట్టుకుంటావు అంతే. రేపు దేవుని రాజ్యంలో కూడా నీకు అడుగు పెట్టే అర్హత ఉండదు. లంచగొండులు ఎవరు దేవుని రాజ్యంలో ఉండలేరు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితం కాపాడుకోవాలి అనుకుంటే అక్రమ మార్గంలో వచ్చి ఈ ధనాన్ని విడిచిపెట్టు. లేదు ఈ ధనమే కావాలి అనుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పోగొట్టుకొని గేహాజీ లాగా భ్రష్టులైపోతారు అంతే. ఆకానులాగా భ్రష్టులైపోతారు. యోధ ఇస్కరియోతులాగా వాళ్ళందరూ ధనాన్ని బట్టేనండి నాశనం అయిపోయారు. వెండి బంగారాలు ఆశించి ఆకాను తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. నయమాను ధనాన్ని ఆశించి గేహాజీ అద్భుతమైన శిష్యుడు, కానీ మొత్తం ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, కుష్ఠరోగి అయిపోయాడు. యోధ ఇస్కరియోతు అపోస్తలుడిగా నియమించబడి కూడా డబ్బును ఆశించి దొంగిలించి కృపను పోగొట్టుకున్నాడు. ప్రియులారా, దేవుని మాట సత్యం దానికి ఖచ్చితంగా లోబడాలి. పొల్లు సున్నా తీయటానికి లేదు, కలపటానికి లేదు. కాబట్టి సుంకర్లను అన్నాడు, మీ జీతాలతో తృప్తి పొంది ఉండండి, మీ జీతమే మీకు చాలు, అవసరమైతే దానిలో దేవుడిని అడగండి, దేవుడు ఆశీర్వదిస్తాడు నీకు చాలకపోతే, అంతేగాని లంచాలు తీసుకోవద్దండి. తర్వాత సైనికులు వచ్చారు, మీరు ఎవరిని బాధ పెట్టద్దు, మీరు ఉద్యోగస్తులని మీకు అధికారం ఉందని తోటి ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, తోచుకోవద్దు, మీకు కలిగిన దాంతో మీరు తృప్తి కలిగి ఉండండి. అది యోహాను బోధ. నీటి బాప్తిస్మానికి రక్షణకు బేసిక్ అనుభవాలు అవి. ప్రియుల, పరిశుద్ధాత్మతో నింపబడే కాడ మన సమర్పణ జీవితంలోనికి వస్తుంది. ఇంకా దేవునికి మనం అప్పగించుకోవటం, సజీవయాన్ని, అక్కడ పాపాన్ని గురించి ఒప్పించబడటం, నీతిని గురించి ఒప్పించబడటం, తీర్పుని గురించి ఒప్పించబడటం కనబడతా ఉంటుంది. ప్రియుల, రాబోయే ఉగ్రతను గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. అమ్మో నేను ఇలా ఉండకూడదు. నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, నేను ఇలాగే ఉండాలి, ఇది దేవుని చిత్తం. పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు, ఇది నేను చేయకూడదు. ప్రియులారా, అటువంటి అనుభవాల్లో మనం నడిపించబడాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు అంటున్నారు, మేము యోహాను బాప్తిస్మాన్ని బట్టే బాప్తిస్మం పొందాము అని చెప్తున్నారు. అప్పుడు పౌలు అంటున్నాడు, అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు అని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. చూడండి, ఇప్పుడు పౌలు అంటున్నాడు, యోహాను చెప్పినది మీరు పూర్తిగా విన్నారు. అక్కడ సగమిని ఆడే ఆగిపోయారు, నీళ్ళ బాప్తిస్మం రక్షణ ఆడ ఆగిపోయారు. కానీ తర్వాత యోహాను చెప్పింది వినరా, ఇంకా దాన్ని చేయరా అని మాట్లాడాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనకు నచ్చినంత వరకే వింటాం, కొంచెం తీసుకుంటాం, పూర్తిగా విన్నాం. అందుకే చాలామంది మన జీవితంలో దేవుని కృపను పొందుకోలేకపోతున్నాం. అలా కాకుండా పూర్తిగా వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా మనం జీవించడం మనకి ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కన్ను మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, చాలా విషయాలు వాక్యంలో ఈ దినం మీరు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితం మేము పరిశుద్ధాత్మతో నింపబడాలి అని, ఆత్మీయ అనుభవాలు మేము నేర్చుకోవాలి అని, వాక్యానుసారమైన అనుభవాలు మేము ఎక్కడ నెట్టివేయక వాటిని మేము పొందుకోవాలని మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, బలమైన నీ ఆత్మతో నింపండి, దైవిక శక్తితో నింపండి, ప్రసన్నతతో నింపండి. అయ్యా, నీ చిత్తానుసారంగా నడిచే ఆ వెలుగు కలిగిన మార్గాన్ని మాకు దయచేయండి. మీరే దర్శించండి తండ్రి. విరోధంగా పనిచేసే చీకటి అంధకార శక్తులు బంధించండి, నెమ్మది సమాధానం దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు బట్టి బాగు చేయండి. అది ఎటువంటి వ్యాధి అయినా యేసు నామమున ఇప్పుడే తొలగి పోవాలని అనిపిస్తున్నాను. అలాగే తండ్రి, నీ బిడ్డలు ఎవరెవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారో తండ్రి, వారి అప్పుల నుండి వారిని విడిపించండి, ఆర్థిక ఇబ్బందులను విడిపించండి, మంచి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. నేను వివాహం కాలేదని దిగులు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని త్వరగా బిడ్డలకు వివాహాలు కుదర్చబడిగా జరగటగానే సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, తోడు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రోజు కార్యక్రమం మీరు దీవించబడాలని నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం దేవునికరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు
చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894444296. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.